హాయ్ అండి, వెల్కమ్ టు బిందు కలెక్షన్స్. చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఏమంటే బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్. సో ఈ బడ్జెట్లో మరో బ్యూటిఫుల్ పాకెట్ ఫ్రెండ్లీ ఐటమ్ అండి. సో చిన్న పిల్లలకి డైమండ్ రిప్లికాలో ఒక మంచి సెట్ అనేది తీసుకొచ్చాను. సో ఎంత క్యూట్గా ఉంటుంది సెట్ వచ్చి. సో ఇది డైమండ్ రిప్లికా ప్రీమియం క్వాలిటీ ఐటమ్ అండి సెట్ అనేది. సో మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది ఏంటనేది. సో దీనికి వచ్చి థ్రెడ్ అనేది ఇస్తాను నేను. సో విత్ ఇన్ ద బడ్జెట్ అండి 500 నుంచి 600 మధ్యలో ఉంటుంది. సో ఐటమ్ అనేది విత్ ఇన్ ద బడ్జెట్ సెట్. సో దీనికి వచ్చి గ్రీన్ కలర్ అలాగే మెరూన్ కలర్ అనేది అవైలబుల్గా ఉంది. బ్యాక్ సైడ్ 30 ఇస్తాను. మీకు చైన్ కావాలంటే మరో 40 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. సో ప్రీమియం క్వాలిటీ ఐటమ్ అండి ఐటమ్ అనేది. సో చూడండి ఎంత బాగుంది అనేది డైమండ్ రిప్లికా. సో చాలా క్యూట్గా ఉంటుంది. మెడ సన్నగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం పెట్టుకోవచ్చు. సో నాంటి కొంచెం లాగుందని నేను బేబీకి అయితేనే బాగుంటుంది. సో అలాగే మెడ సన్నగా ఉంటే కనుక ఇంకా క్యూట్గా ఉంటుంది. సో పిల్లల మెడ అంటే చిన్న చిన్న మెడలు కదండి. సో పెడితే అలా అద్దినట్టు ఉంటాయి గర్ల్స్ అనేది. సో దీనికి వచ్చి బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ ఇచ్చాడు. చాలా చిన్నవి ఇయర్ టాప్స్ వచ్చి సో ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. పుష్ బ్యాక్ ఇయర్ టాప్స్ అనమాట. సో డైమండ్ ఫినిష్ లాగానే ఉంటుంది. మధ్యలో గ్రీన్ స్టోన్ వస్తుంది. సో ఐటమ్ అనేది చాలా బాగుందండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఆర్డర్ చేయండి. అలాగే పేమెంట్ డీటెయిల్స్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా ఐటమ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్ ప్రీమియం క్వాలిటీ అండి, నాట్ హై క్వాలిటీ అలాగే లో క్వాలిటీ. కానీ నేను ఎలాంటివి ఏమి తీసుకున్నాను, ఓన్లీ ప్రీమియం క్వాలిటీ. అలాగే డైరెక్ట్ డీలింగ్ విత్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. మిడిల్ పర్సనల్ వాళ్ళు తీసుకుని వీళ్ళు తీసుకుని అట్లా మీకు బడ్జెట్ ఎక్కువైపోతుంది. సో విత్ ఇన్ ద బడ్జెట్లో కావాలన్నారు కాబట్టి ప్రీమియం క్వాలిటీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి నేనైతే ఇలాంటి సెట్స్ తెప్పిస్తాను. సో మీకు ఎవరికి కావాలన్నా సరే నాకు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ప్రీమియం క్వాలిటీ ట్రస్ట్ చేయండి. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టకుండా ఉంటాను. థ్యాంక్ యూ.